హాయ్ ఫ్రెండ్స్, కాశ్మీర్లో జరిగినటువంటి దాడి అత్యంత పాశవికమైనటువంటి దాడి. వాళ్ళు ఈ సమయంలో ఎందుకు దాడి చేశారు, అసలు ఏం చేయాలనుకుంటున్నారు అన్నది మనం రకరకాల కోణాలలో ఆలోచిస్తే మొట్టమొదటగా మనకు స్ట్రైక్ అయ్యేది అమర్నాథ్ యాత్ర. అవును, 38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై 3వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. లక్షలాది మంది యాత్రికులు 2 మార్గాలలో ఇక్కడ చేరుకుంటారు. ముఖ్యంగా అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ మార్గంలోనే యాత్ర దాదాపు 48 కిలోమీటర్ల మేర ఉంటుంది. అందులో 14 కిలోమీటర్ల మార్గం గండేర్బల్ జిల్లా మీదుగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో గనక మనం గమనిస్తే ఉగ్రవాదులు కరెక్ట్గా పహల్గామ్ మార్గంలోనే ప్రస్తుతము దాడికి పాల్పడడం మనం గమనించవచ్చు. ఆ గండేర్బల్ జిల్లా పహల్గామ్ దగ్గరలో దాడికి వీళ్ళు పాల్పడ్డారు అంటే దాని అర్థం ఏంటి? రాబోయే రోజుల్లో అంటే జూలై 3వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న అమర్నాథ్ యాత్ర సందర్భంగా లక్షలాది మంది హిందువులు యాత్రికులుగా ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఇక్కడికి రావాలని కోరుకుంటూ ఉంటారు. ఆ లక్షలాది మంది హిందువుల మీద మేము దాడులు చేస్తాము అని చెప్పి అన్యాపదేశంగా ఈ ఉగ్రవాదులు ప్రస్తుతం దాడి వల్ల చెప్పినట్టు అవుతోంది. ఈ ఆందోళన అనేది ఒక రకంగా ప్రారంభం అయ్యింది. అయితే జమ్మూ కాశ్మీర్ విషయంలో అండి, ఒక కోణంలో చూస్తే ఆర్టికల్ 370 రద్దు తర్వాత శాంతి భద్రతలైతే అదుపులోనే ఉన్నాయి. కాశ్మీరీలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, డెవలప్మెంట్ అనేది క్రమక్రమంగా చూస్తున్నారు, సోషల్ వెల్ఫేర్ చూస్తున్నారు. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే ఈ తరుణంలో ఇలాంటి ఉగ్రవాద దాడి ఒక కలకలాన్ని రేపడం పహల్గామ్ లోపల ఇది చాలా పెద్ద చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా భారతదేశం పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ యొక్క నిఘా సంస్థ ప్రేరేపించడం వల్లనే లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి ఉగ్రవాద మూకలు రకరకాల ప్రాంతాలను అడ్డాలుగా చేసుకొని శాంతికి భగ్నం కలిగించాలి అని చెప్పి రకరకాల రూపాలలో ప్రయత్నం చేస్తున్నాయి అనే విషయం అర్థమవుతోంది. మీరు గమనిస్తే ఈ మధ్య కాలంలో కాశ్మీర్కి సంబంధించి పర్యాటకము పెరుగుతోంది. చాలా మంది ఎయిర్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు, హోటల్స్ బుక్ చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఒకప్పటి పాత రోజుల్లో కాశ్మీర్ ఎలా ఉండేదో టూరిజం అన్నది అట్లా ఊపందుకుంటూ వస్తోంది. క్రమక్రమంగా ఊపందుకుంటున్నటువంటి దశలో ఉగ్రవాదులు ఇట్లా పర్యాటకుల మీద దాడి చేయడం వల్ల ఆబ్వియస్ గా టూరిస్టుల యొక్క భద్రత మీద మళ్ళీ నీడలు వచ్చేస్తూ ఉన్నాయి, ప్రశ్నలు వచ్చి పడుతూ ఉన్నాయి. సో ఆబ్వియస్ గా మళ్ళీ ఏం చేస్తారండి, టూరిస్టులు కానీ ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి భయపడతారు. వేరే దేశాల నుంచి వచ్చే వాళ్ళని పక్కన పెట్టండి, మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళే మళ్ళీ కాశ్మీర్ ప్రాంతంలో కాస్త టూరిజం కానీ ఏమైనా వెళ్ళాలన్నా కానీ భయపడతారు. అంటే ఒక రకంగా తీవ్రవాదుల యొక్క తెలివితేటలు, దొంగ తెలివితేటలు ఏంటి వాళ్ళవి? భారతదేశంలో ఉన్నటువంటి ఎవ్వరూ కూడా భారతదేశంలోనే అంతర్భాగమైనటువంటి కాశ్మీర్ ప్రాంతానికి రాకుండా చేయడము, రానివ్వకుండా అక్కడ ఒక భయోత్పాతాన్ని సృష్టించడము వీళ్ళ యొక్క లక్ష్యం. 90s లో దాదాపు అదే జరిగింది. ఒకప్పుడు మనం చూస్తే 1980ల సినిమాలు గనక మనం చూస్తే, 70లు 80ల సినిమాలు గనక మనం చూస్తే, మన తెలుగు సినిమాలు అవన్నీ కూడా ఉంటాయి, తక్కువ ఉంటాయి, కానీ బాలీవుడ్ సినిమాలు మనం చూస్తే కొన్ని సినిమాలనే కాశ్మీర్లో తీసినటువంటి సంఘటనలు ఉన్నాయి. పాటల బాలీవుడ్ సాంగ్స్ కాశ్మీర్ లోయలో కొల్లలుగా తీశారు. దాల్ లేక్ నుంచి మొదలెట్టి ఇంకా ఎన్నెన్నో సరస్సులు, కాశ్మీర్లో అందమైన సరస్సులు, ఒక పక్క హిమానీ నదాలు, పర్వతాలు, లోయలు, అసలు వేరే భారతదేశంలో వేరే ఇంకెక్కడ ఇతర ప్రాంతాలలో కనిపించినటువంటి రకరకాల పుష్పాల తోటలు ఆ కాశ్మీర్ లోపల అంత అందంగా ఉండేవి. అంత అద్భుతంగా బాలీవుడ్ సాంగ్స్ తెరకెక్కించేవారు. ఇప్పటికీ మనం పాత పాటలు ఏమన్నా 1970s ఆర్ 80s సాంగ్స్ కనుక హిందీ మూవీస్ చూస్తే మనం ఆశ్చర్యపోతాం, ఇది ఇంత అందంగా ఉందా భారతదేశంలోని భాగము కాశ్మీరు అని చెప్పి. కానీ ఆ తర్వాతి కాలంలో క్రమక్రమంగా ఉగ్రవాదులు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. కాశ్మీర్లో లక్షలాది మంది హిందువులను, ముఖ్యంగా అందులో కాశ్మీరీ పండిట్లను ఊచకోతలు కోయడం మొదలుపెట్టారు. మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వమేమో దాదాపు నిద్రపోయినటువంటి పరిస్థితి, నిద్రలో జోగినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ ఎందుకు లేచి పిచ్చవాగుడు వాగుతున్నాడు, కానీ చెప్తున్నాను నిజంగానే ఆ టైంలో కాంగ్రెస్ సవ్యంగా పనిచేసి ఉంటే అట్లా లక్షలాది మంది కాశ్మీరీ పండిట్స్ కాశ్మీర్ ప్రాంతాన్ని వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితే వచ్చేది కాదు. సో ఆ తర్వాత ఈ ఉగ్రవాద దాడుల వల్ల చాలా మంది ఊచకోతలు కోయబడ్డారు, చాలా మంది అక్కడి నుంచి పారిపోయారు, ఇళ్లు వదిలేశారు, ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత కూడా మనం చూస్తే అప్పుడప్పుడు దినపత్రికలలో అమర్నాథ్కు వెళ్లే యాత్రికుల మీద
దాడులు జరగడము, జవాన్ల మీద దాడులు జరగడము అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. అయితే 2016 సెప్టెంబర్ 18న ఊడిలోని సైనిక శిబిరం మీద జరిగినటువంటి దాడిలో 17 మంది భారత సైన్యానికి చెందినటువంటి వాళ్ళు అమరులవడం, 2019 ఫిబ్రవరి 14వ తేదీన భారత సైన్యం వెళుతున్నటువంటి కాన్వాయ్ మీద జరిగినటువంటి అతి అమానుషమైన దాడిలో 44 మంది ఆ ఫిబ్రవరి 14న దుర్మరణం పాలవడం, ఈ రెండు కూడా చాలా చాలా పెద్ద సంఘటనలు. అయితే ఈ రెండు సంఘటనల తర్వాత, అంటే ఊడి సంఘటన, పుల్వామా సంఘటన తర్వాత 3వ అతిపెద్ద ఉగ్రదాడిగా దీన్ని మనం చెప్పొచ్చు. రీసెంట్గా పహల్గాంలో జరిగినటువంటి సంఘటనను 2019 ఆగస్టు 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ 2 భాగాలుగా టెక్నికల్గా విడిపోయింది ఫర్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్. జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఒకటి, లదాఖ్ ప్రాంతం ఒకటి, ఈ రెండు కూడా కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా కాశ్మీరీ పండిట్లు తమ తమ స్వస్థలాలకు రావడం మొదలుపెట్టారు. ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతూ వచ్చింది. 2019 ఆగస్టు 5 నుంచి ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దు చేశారో ఒక్కొక్క సంవత్సరం క్రమక్రమంగా కాన్ఫిడెన్స్ అలా బిల్డ్ అవుతూ మళ్ళీ వెళ్ళిపోయిన కాశ్మీరీ పండిట్ల పిల్లలు వాళ్ళందరూ కూడా తమ ఇళ్లు చూసుకోవడానికి తమ ప్రాంతాలకు మెల్లిమెల్లిగా రావడం మొదలుపెట్టారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం చాలా చక్కగా నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసింది. మళ్ళీ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని చెప్పి ఎలక్షన్స్ పెట్టింది. ఎలక్షన్స్ పూర్తయ్యాయి. ఆ వచ్చినటువంటి కొత్త ముఖ్యమంత్రి కూడా ఏం చేశాడు, ఆయన ఇతర ముఖ్యమంత్రుల్లాగానే, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రుల్లాగా భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి మరీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దయిపోయింది కాబట్టి. సో మెల్లిమెల్లిగా టూరిజం అనేది ఊపందుకుంటూ వస్తున్నటువంటి టైం ఇది. నేను చాలా మందిని, మనకు తెలిసిన వాళ్ళు, ఈవెన్ మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో రాసేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది మేము కాశ్మీర్కి వెళ్ళొచ్చాం టూరిజంకి అని చెప్పి కామెంట్ సెక్షన్లో రాయడం నేను గమనించాను. అలాగే నాకు తెలిసినటువంటి వాళ్ళు కూడా కొంతమంది సోషల్ మీడియాలో, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా, పెద్ద వయసు వాళ్ళు, 70 ఏళ్ళు 65 ఏళ్ల వయసున్న వాళ్ళు, 70 to 75 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, భార్యాభర్తలు, వాళ్ళు కాశ్మీర్కి వెళ్ళి రావడము, వాళ్ళ ఫొటోస్ నేను చూశాను. ఆహా, ఇంత అద్భుతంగా ఉంది, ఇంత అందంగా ఉంది కాశ్మీరు. ఇటువంటి దాన్ని మనము ఇన్ని రోజులు ఉగ్రవాదుల వల్ల దూరం చేసుకున్నటువంటి పరిస్థితి అయింది కదా, మనకు దూరం చేశారు కదా. అసలు నిజం చెప్పాలంటే ఇక్కడే ఉండిపోవాలనుంది నాకు, కానీ ఇక్కడ మనం ఉండిపోలేం కదా, మళ్ళీ మన ఇంటికి వెళ్ళాలి కదా, ఇంత అందమైన ప్రదేశమా, ఇట్లా చాలామంది వాళ్ళ ఫోటోలు పెట్టడము అన్నీ కూడా నేను చూశానండి. గత సంవత్సరంగా గమనిస్తున్నాను. విపరీతంగా టూరిజం అనేది ఊపందుకుంటోంది, పెరుగుతోంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ లోకల్లో ఉండే ప్రజలకు కూడా బాగా డబ్బులు వస్తాయి. లోకల్లో ఉండే ప్రజలకు కూడా మేం కూడా భారతదేశంలో ఒక భాగమే అన్న భావన పెరుగుతుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇదే నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, వీళ్ళందరి స్ట్రాటజీ కూడా. సో కాశ్మీర్లో ఉండేటటువంటి వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్, మేము కూడా భారతీయులమే అన్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది. వీటన్నిటిని దూరం చెయ్యాలి అన్నది ఉగ్రవాదుల యొక్క ప్లాన్. అందుకే పహల్గాం ఉగ్రదాడితో మరోసారి కలకలం అనేది రేగింది. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వారు శ్రీనగర్కు చేరుకున్నారు. అయితే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా రాజ్భవన్కు వెళ్లారు అమిత్ షా గారు. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, నిఘా విభాగం డైరెక్టర్ తపన్ డేకా, వీళ్ళందరితో కలిసి సమావేశమయ్యారు అమిత్ షా గారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ ఆయన పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన వివరాలను ఆయన తెలియజేశారు. పహల్గాంలో ఉన్నటువంటి పరిస్థితి మీద ఉన్నతాధికారులతో అమిత్ షా గారు సమీక్షించారు. వెంటనే బుధవారం, అంటే ఈ రోజు అమిత్ షా గారు ఘటనా స్థలానికి వెళతారు అనేది అధికార వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఈ ఉగ్ర దాడి తమ పనే అని చెప్పి టీఆర్ఎఫ్ అనే సంస్థ ప్రకటించింది. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా నుంచి ఒక అడిషనల్ సంస్థగా ఈ టీఆర్ఎఫ్ అనేది పుట్టింది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత పుట్టినటువంటి సంస్థ ఈ టీఆర్ఎఫ్. అయితే లష్కరే తోయిబాకు చెందిన సాజిద్, అలాగే సజ్జాద్ గుల్, సలీం రెహమానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ టీఆర్ఎఫ్కు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. సో వీళ్ళ ఆధ్వర్యంలో ప్రస్తుతం దాడి జరిగింది అన్నదైతే అర్థమవుతోంది. 2023 జనవరిలో కేంద్ర హోంశాఖ మంత్రి ఈ సంస్థ మీద నిషేధాన్ని విధించింది. ఈ సంస్థ చెందినటువంటి వాళ్ళు చూడండి, 5 మంది వచ్చి మంగళవారం మధ్యాహ్నము బైసారన్ ప్రాంతంలో ప్రశాంతంగా ఉల్లాసంగా ఉన్నటువంటి 40 మందికి పైగా పర్యాటకులను, హిందువులను వెతికి
టార్గెట్ చేసి వాళ్ళ మతం ఏమిటి అని అడిగి చాలా దారుణంగా కాల్చేశారు. అది కూడా చుట్టుపక్కల ఉన్న అడవిలో నుంచి అకస్మాత్తుగా వచ్చినటువంటి ఉగ్రవాదులు చుట్టుముట్టి మరీ ఆ కాశ్మీర్లో ఈ అందాలను ఆస్వాదిస్తున్న వాళ్ళ మీద విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి వెళ్ళిపోయారు. అక్కడ ఒక భయంకరమైన వాతావరణం. ఇక ఇది మాత్రమండి చాలా చాలా పెద్ద దాడి. మరి ఈ దాడికి ఏ విధమైనటువంటి రిటార్ట్ ఇస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్నగా ఉంది భారతీయులందరికీ కూడా. ఎందుకంటే రాబోయే రోజుల్లో అమర్నాథ్ యాత్ర దాని మీద కూడా వీళ్ళు దాడి చేసే అవకాశాలు ఉన్నాయి అన్నది ఈ దాడితో స్పష్టంగా అర్థమవుతోంది. అలాగని చెప్పి అమర్నాథ్ యాత్రను కేంద్ర ప్రభుత్వం ఆపకూడదు, ఆపేయలేదు. అమర్నాథ్ యాత్ర కొనసాగుతూ ఉండాల్సిందే. అసలు యాక్చువల్గా ఉగ్రవాదుల ప్లాన్ ఏంటంటే అమర్నాథ్ యాత్ర ఆగిపోవాలి, హిందువులు ఎవరు రాకూడదు అని చెప్పి. అదే కనుక జరిగితే వాళ్ళ ప్లాన్ నిజంగానే ఫలిస్తుంది. మెల్లిమెల్లిగా ఆ ప్రాంతంలో కూడా తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ క్రమక్రమంగా అక్కడ తమ సంస్థలను ఇంకా విస్తరించుకుంటూ ఇక భవిష్యత్తులో అసలు అమర్నాథ్కు ఎవ్వరు ఏ హిందువు కూడా రానటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తారు. అలాగని చెప్పి అమర్నాథ్ యాత్ర ఆగకూడదు, యాత్ర నడుస్తూనే ఉండాలి. వెళ్లే భక్తులకు మరి ఏ స్థాయిలో భద్రత కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అన్నది ఇప్పుడు ప్రశ్న అన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో. భారత ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా సరైనటువంటి ఆన్సర్ సరైన టైంలో చాలా బలంగా ఇవ్వాలి, ఇచ్చి తీరాలి అని ప్రతి భారతీయుడు కూడా కోరుకుంటున్నాడు. పక్క నరేంద్ర మోదీ గారి మీద, అమిత్ షా గారి మీద బలమైనటువంటి నమ్మకం భారతీయుల్లో ఉంది. మరి ఆ నమ్మకాన్ని వీళ్ళు ఎలా నిలబెట్టుకుంటారు, ఏ స్థాయి వరకు నిలబెట్టుకుంటారు అన్నది వేచి చూడాల్సిందే.